ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. Sridevi Drama Company. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు దుప్పట్లో దూరాడే మొగలాయి మొనగాడు అసలైన ఆంధ్ర కింగ్ వీడు నైటంతా కితకితలై పెట్టాడు. దొంగనాయాల ఎవరా దొంగనాయాల? నేనురా అన్న ఒక్క నిమిషం ఆగు. ఏంట్రా ఏమైంది? దుప్పట్లో నువ్వు ఒక్కడిగా ఉండవు, ఎవరన్నా అమ్మ విందేమో అని చూసా. ఇప్పుడు ఖాళీగా ఉంది రా నరేష్. అమ్మో నీ చలికి నేను బల్లవ్వలేను. అన్న నీకు కొట్టు తెలుసా, చలికాలంలో మనుషులే కాదు అప్పుడప్పుడు కార్లు కూడా వణుకుతున్నాయి. నీకెలా తెలుసురా? ఎక్కడ చూసావు? మొన్న రాత్రి మీ ఇంటికి వచ్చానా, కారు ఇలా వణికింది. తెల్లవారు 6 గంటల దాకా వణికింది తెలుసా. అది చలి దెబ్బకి కాదురా, ఆ. ఈ పులి దెబ్బకి. మరి ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఉన్నా. నీ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. ఉంది. నీకు బాగా చలిపడుతుంది, ఆ. ఆ అమ్మాయికి బాగా చలిపడుతుంది. ఆ. మీ ఇద్దరు చలి ఒకేసారి కంట్రోల్ అవడానికి నువ్వేం చేస్తావు? అప్పుడా ఆ. ఇలా దుప్పట తీసుకుంటా, ఇద్దరు ఇలా కప్పుకుంటాం, కప్పుకొని ఆ. వెంటనే ఇలా చెయ్యి ఇలా రుద్ది ఇలా పెట్టేస్తా. ఇక నువ్వు జీవితాంతం ఇలా పెట్టేయడమే. చలి కంట్రోల్ అవ్వలేకపోతుంది, మనకి ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు లేరు. ఎలానా? మనమే కాదురా, ఆ. ఈ చలికి ఇంకా చాలా మంది వస్తున్నారు, వాళ్ళని కూడా రమ్మను. అలా రండి. ఇదేం బాలేదన్నా నీకు? ఏమైందిరా? రాత్రి చలి పడుతుందని మంకీ క్యాప్ మొహాని పెట్టుకున్నా, లాగేసుకున్నావు. అది నా అండర్వేర్ రా. అన్నా బాగా చలి పెడుతుంది, మరి వేడిగా ఉన్నది తినొచ్చు కదా. నాకు వేడిగా తినాలని లేదురా, వేడి మీద ఉన్నాను కదా. చిన్న కథ కదిరిద్యా. అది ఈ దేశంలో బాగా ఎక్కువ చదువుకుంది ఎవరు తెలుసా? చదువుకుందా? ఆ. ఎవరు? చలి 10 డిగ్రీలు ఎక్కువ చదువుకుంది. వీడికి 3rd డిగ్రీ ఇవ్వండి తీసుకెళ్ళి. తీసాకలే వద్దంటుంది. ఏంటబ్బా నీకు చదివట్లేదా? నాకు చలేదురా, చలికాలమే నాకు ఎంకరేజ్ చేస్తుంది తాగు అని. ఎలా? అక్టోబర్ అందులో బార్ ఉంది తాగమంటది, నవంబర్ అందులో బార్ ఉంది తాగమంటది, డిసెంబర్ అందులో బార్ ఉంది నేను తాగమంటది. ఏజ్ బోర్ అందులో కూడా బోర్ ఉంటది, తాక్కుపోతావు. అయిందా? బాగా అయిందా? ఎరా దేవరా, ఏం చెప్పండి? నీకు చలేస్తుందా? లేదు, వేస్తే చెప్పు. వేయదు నాకు. ఏది రీసెంట్ గా ట్రెండ్ ఇదే కదా? అవును. ఇంకా రాదు, దీంతో ఆగిపోయినట్టే. వర్షిని ఈరోజు ఎంత గ్లామర్ గా ఉందిరా వర్షిని. ఆహా యాంకర్ తింతో ఏం మాట్లాడగరే, ఇక్కడ నువ్వు మాట్లాడావంటే మళ్ళీ ఇంటర్వ్యూలో అవే అడిగేస్తుంది. హరియానా వేరే లెవెల్. ఈ రోజు ఎపిసోడ్ కి నువ్వే గ్లామర్. నాకు తెలిసి నువ్వు ఈ రోజు ఎపిసోడ్ లో ఒక్కడ ఎలా కంటే ఎక్కువ మాట్లాడనుకుంటున్నారా? అన్న తన్వి అన్ని కప్పుకున్నా. ఏంట్రా గ్రహాంతర వాస చలికి ఎవడు అసలు నువ్వు? తన్వి, శర్వరి, తనుశ్రీ వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్ ఈ రోజు ఎపిసోడ్ లో నేను. ఆ డాన్స్ ఈ చలిలో ఎంత బాగుంటుందో. సీత మాక్సిమం మాట్లాడగరా నువ్వు. ఓకే మీరందరూ వచ్చారు, కానీ ఈ వింటర్ ని ముందుకు నడిపించాలంటే అసలు చలి రాకముందే వణికే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి చలి అవసరం, మామూలుగానే వణికేస్తాను. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గెల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని ఆశలు ఏవేవో గిచ్చిపోతున్నాయి. ఇంత చలిలో హ్యాపీగా ఇంట్లో కూర్చున్నప్పుడు ఎందుకు పిలిచారు మమ్మల్ని? నువ్వు చలిని ఆహ్వానిస్తున్నావు తెలుసా, నీ కాస్ట్యూమ్ తో. ఇప్పుడు చలికి బయటకు వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అందరినీ ఒక చోట చేర్చాం. మీరు ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఇక్కడే ఎంటర్టైన్ చేయాలి ఈ రోజు. అర్థమైంది కదా? చలికి తగినట్టు వింటర్ స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాం, కానీ వింటర్ అన్న ఫీలే రాకూడదు. ఓకేనా? డన్. అసలు ఈ వింటర్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్రైట్,
డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ ఎపిసోడ్ లో జరుగుతున్న హాట్ కాంపిటీషన్ లో కాస్త సమ్మర్ స్పెషల్, కాస్త ఎండ, కాస్త హీట్, కాస్త స్వెట్ తీసుకొని రావడానికి రెడీగా ఉన్నారు మా బ్యూటిఫుల్ లేడీస్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ an amazing sensual performance from Tanvi, Sharvari and Tarushree. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే పద్ధతి లాగేరా ఆలే వజ్రాన్ని దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఊరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పోసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని కదిలే నావల వయసే ఊయల ఎదుటే నువ్వలాగిచ్చే కన్నై చూస్తుంటే నిజమాయి కళ అనిపించే కళ మనసే గువలాగాలో తేలిందే దీపక చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా నాకే నీలో నా చోటిస్తే నన్నే దాచేస్తా ఓ నీ గుడు నాకిస్తే ఎంత నా గుండె నీకిస్తా నీతో వేళ్ళు రానిస్తే నన్నే రాసిస్తా దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని ఈ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే పద్ధతి లాగేరా ఆలే వజ్రాన్ని దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు అసలు ఇలాంటి హాట్ పర్ఫార్మెన్సెస్ మీరు చేస్తే అసలు ఇది వింటర్ స్పెషలా సమ్మర్ స్పెషలా లేకపోతే వింటర్ లో లాస్ట్ ఇయర్ అసలే మనకి వింటర్ జరగలేదు, ఇప్పుడు కాస్త వింటర్ వచ్చే టైంలో మీరు ఇట్లాంటి హాట్ పర్ఫార్మెన్సెస్ చేస్తే ఎలా? బయట చలి ఎక్కువ ఉంది కదా. అబ్బాయిలకైతే ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ నచ్చుతుంది, బట్ ఐ కెన్ బెట్ మై లైఫ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి మిమ్మల్ని చూసి అస్సలు నేను అందరు జెలస్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అలా చేయలేరు కదా. The performance, oh my god, it was beautiful, girls. The pride of our D show, all these three beautiful girls, ఈ అమ్మాయిలందరూ D product. So once again, ఇంద్రజ గారు మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Before I get into my comments, I would like to
call the choreographer. కదిలే నావల వయసే ఊయల ఎదుటే నువ్వలాగిచ్చే కన్నై చూస్తుంటే నిజమాయే కళ అని. ఇంద్రజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ మీకు? మనోజ్ మాస్టర్, మరి ఇందులో ఆశ్చర్యం ఏముంది ఎంత బాగా డాన్స్ రావడంలో? యు ఆర్ వన్ ఆఫ్ ద స్టైలిష్ కొరియోగ్రాఫర్ వి హావ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ సెన్స్ ఆఫ్ కొరియోగ్రాఫింగ్. మీది చాలా యునిక్ గా అనిపిస్తుంది. వాట్ ఎవర్ యూ హ్యావ్ చోసన్ ఆ సాంగ్ కి అందరూ ఒకలాగా ఆ సాంగ్ ని ట్రీట్ చేస్తే మీ ట్రీట్మెంట్ వేరేలా ఉంటది. I always wonder, Manoj Master, not now, you have done so many years back. అప్పటి నుంచి నేను ఇంకా మీరు చేరుకోవాల్సిన ఆ ప్లేస్ ఎందుకు చేరుకోలేదా అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. యు ఆర్ వన్ ఆఫ్ ద టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ వీ హ్యావ్ అండ్ ఐ హోప్ త్వరలోనే మిమ్మల్ని చాలా పెద్ద ప్లేస్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై గాడ్, దట్స్ a spirited, highly spirited performance, girls. Glam dolls, you just made the entire ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ ఒక్కసారికి ఎస్ రష్మి చేసినట్టే యూ మేడ్ ద ఎంటైర్ సెట్ సో హాట్, వెరీ హాట్. అండ్ ఆఫ్టర్ మా డి తెచ్చిన ముత్యాలు మీరు ఇంకా ఇంతకంటే బెస్ట్ గాను కూడా మీరు ఇవ్వగలరు. అంటే ఇదే మీది బార్ అని సెట్ చేయలేము, ఇంతకంటే కూడా మీరు దాటగలరు. 3 hours లో ఇలా చేశారంటే 3 days ఇస్తే ఊపేస్తారు నిజంగా. వి ఎక్స్పెక్ట్ అండ్ ఐ విష్ టు సీ మోర్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ యూ 3. థ్యాంక్ యూ సో మచ్. అస్సలే నా మంచి కమెంట్ ఇవ్వబోతున్నారు. ఆది గారు, నాకు నిజంగా సాంగ్ ఏమొచ్చిందో కూడా నాకు గుర్తులేదు, నేను వినలేదు. ఇది మా ఆడియన్స్ పోల్. నేను ఓన్లీ వాళ్ళ ముగ్గురునే చూశాను. నిజంగా తనుశ్రీ, తన్వి, శర్వరి, ఇది అప్రిషియేషన్ రా. డీలో చూస్తావు కదరా నువ్వు, పూర్ణ గారు చేసిన చైనా లేకపోతే. ఓకే, కానీ ముగ్గురు మామూలుగా చేయలేదు. ముఖ్యంగా సోఫా దగ్గర ఒకటి ఏదో చేశారబ్బా. ఆది గారు, ఫస్ట్ టైం మీరు మాటల్లో తడబడ్డం అనేది మేము చూస్తున్నాము కాబట్టి 2 స్టెప్లు తలబడతారా? అంతే, రెడీ, వచ్చేయండి ఇంకా. మాస్టర్, థ్యాంక్ యూ. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నికలలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని ఊరించే నిషాన్ని ఊపిరిపోసే విషాన్ని నెత్తురు లోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని చోటిస్తే నన్నే నన్ను చిదోచిస్తా నాకే నీలో నా చోటిస్తే నన్నే దాచేస్తా ఓ నీ గుడు నాకిస్తే ఎందా నా గుండె నీకిస్తా నీతో వేళ్ళు రానిస్తే నన్నే రాసిస్తా దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని అమ్మా, ప్రతి ఎపిసోడ్ ఇలాంటిది ప్లాన్ చేయండి అమ్మా. మేమందరం ఇలాంటి వాటి కోసమే మేము వచ్చేది అసలు ఎపిసోడ్కి.
ఇంద్రజ గారు, మా ఆది గారు చేసిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆయన ఎప్పుడు పర్ఫామ్ చేశారు? నిజంగా చేశారా? మీ అందరి మధ్యలోకి జడ్జి గారిని కూడా లాగుంటే అయిపోయేది కదమ్మా. కానీ రష్మి మీరేంటి అలా రెచ్చిపోయారు? అంటే ఇది టాలెంట్ చూసిన తర్వాత కొంచెం మేము కూడా బయట పెడదామని. ఐ డోంట్ థింక్ మీ పక్కన వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏంటి మేడం అలా? యునో ఆ జోష్ అనేది అలా అలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చేసిన అందరు కూడా ఆల్ ద గర్ల్స్ యూ వేర్ లైక్ సో 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 అడ్మైరబుల్. డెఫినెట్ గా ఆపర్చునిటీ ఇస్తే ఒక ఈవెంట్ లో ఖచ్చితంగా మేము కూడా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేసి పెడతాం. నా పేమెంట్ కూడా రష్మికి చేయించండి. Girls, like I said, hats off to your dedication, hard work and to your beauty. Winter ni summer ga marcharu kada, idi neeku kevalame sadhyam. So once again, thank you so much. All right, Sridevi Drama Company winter special episode lo now it's game time. మరి గేమ్ వచ్చి చాలా సింపుల్. చూస్తున్నారు కదా నా వెనకాల ఉన్న ఈ ప్రాపర్టీస్ ని. హ్యావ్ ఎ లుక్. మీ సేఫ్టీ కోసం మంచిగా ఫైటర్ బెడ్స్ కూడా పెట్టాము. ఓకేనా? మరి ఈ గేమ్ ఆడడానికి ప్రతి టీం నుంచి ఇద్దరు వస్తారు. ఒకరు వచ్చి ఈ స్వింగ్ మీద స్వింగ్ చేస్తారు అండ్ ఈ ఎండ్ లో ఒకరు బాస్కెట్ ఒక బుట్ట పట్టుకొని నుంచొని ఉంటారు. అండ్ ఆ ఎండ్ నుంచి నరేష్ వచ్చి ఈ స్వింగ్ మీద నుంచొని మనిషికి ఈ బాల్ అందిస్తారు. ఈ బాల్ తీసుకొని ఈ స్వింగ్ మీద నుంచొని ఉన్న మనిషి స్వింగ్ చేస్తూ వెళ్ళి అక్కడ బుట్టుతో ఉన్న మనిషి బుట్టులో ఈ బాల్ వెయ్యాలి. ఎవరన్నా నరేష్ గాడే బాల్ అందిస్తాడా? అవును. మరి నేనెప్పుడు ఆడాలి? నువ్వు ఆడడానికి లేదురా. బాల్. సో ఇంద్రజ గారు ఫస్ట్ ఏ టీం నుంచి స్టార్ట్ చేద్దాము? నా టీమా ఆది టీమా? ఆది గారి టీం. ఆల్ రైట్. సో ఆది గారు మీ తరపు నుంచి ఎవరు రాబోతున్నారు? మా తరపు నుంచి సన్ని అని రాబోతున్నాడు. ఆడిన వెంటనే ఆ బెడ్ మీద తీసుకెళ్ళిపోవాలి. సన్ని గారు వచ్చి దీని మీద స్వింగ్ చేస్తారు. మరి ఆ బుట్ట పట్టుకొని ఎవరుంటారు? బుట్ట పట్టుకోవడానికి కుమార్ మాస్టర్ వస్తున్నాడు. ఆల్ రైట్, రండి. ఆల్ రైట్, అటు నుంచి స్వింగ్ చేస్తూ వచ్చి బుట్టలో బాల్ వేయడానికి మేము మీకు ఇచ్చే టైం 100 seconds. ఆల్ రైట్, 3, 2, 1 గో. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో అవనే పట్టుకో కేకులో పెట్టుకో మార్చినే కొట్టుకో పట్టుకో మర్రక్కసారి ఉట్టినే కొట్టుకో గుర్తు ముందుకో ముట్టుకో ముట్టుకో పట్టుకో పట్టుకో కాయ్ తక్కి చిక్కు కాయ్ ఓకేనా? ఏంటి సన్నీ గారు కాసేపు హాయిగా ఉయ్యాల్లో ఊగారు, మీరు గేమ్ మర్చిపోయారు. నేను కావాలని చేసిన మిస్టేక్ అలా జరిపోయింది అంతే. కాదు మేడం, నాకు హెల్ప్ చేయడానికి వచ్చినట్టు లేదు, నా మీద పగ తెచ్చుకున్నట్టు వచ్చినట్టు. ఆ విషయం మీకు తెలీదా ఏంటి? ఆల్ రైట్, సో ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఆది గారి 0 పాయింట్. చూడనా ఒక్కడ కూడా లేదా? ఊపిడికి పాలమే పోయేలా ఉంటాం. ఆల్ రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ నా టీం నుంచి వస్తున్నారు సీత అండ్ మల్లేశ్వరి. అయితే మల్లేశ్వరి స్వింగ్ అవ్వాలి. 3, 2, 1 మ్యూజిక్. నువ్వు దీపామృతం బేబీ, నువ్వు పంచామృతం బేబీ. పలుకే రామ చిలకే నేర్చే కొలుకు తన కాలి ముద్దు కొరకే వెలచే పలన్ని ఉరుకు ఐ కంచి పట్టు చీరే అన్ని కుచ్చిళ్ళనే కోరు సుకునాక మల్లి పూవే అమ్మే బాసంతకే తులు. టైమ్ అప్. సారీ సీత, బట్ వెల్ ట్రైడ్.
సో ఈ సెగ్మెంట్ ఫస్ట్ రౌండ్ లో ఎవరికి పాయింట్ రాలేదు. ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో లెట్స్ సీ ఈ టాస్క్ ని ఎవరు కంప్లీట్ చేస్తారో. మరి నెక్స్ట్ ఆది గారు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి అజరను ఈ అమ్మాయి ఇద్దరు వస్తున్నారు. ఆల్ రైట్, రండి. ఆల్ రైట్, అజర్ రెడీ? 100 seconds. 3, 2, 1 మ్యూజిక్. కళ్ళు తిరుగుతున్నాయా సార్? ఇందిరా ఉరేసుకున్న ఎక్స్ప్రెషన్ అన్ని ఇచ్చో. ఆల్రైట్, సో బాస్కెట్ లో పడిన స్ట్రెస్ బాల్స్ 1, 2, 3. హలో నా టీం వాళ్ళు 3 స్ట్రెస్ బాల్స్ వేశారు. ఆబ్వియస్లీ వాళ్ళు 3 మాత్రమే వేయగలిగారు. సో మహేశ్వరి, మనం 3 బాల్స్ దాటితే పాయింట్ మనకు వస్తది. yes రెడీ? ready we will kill it. in front there is crocodile festival. okay ఇప్పుడు ఖచ్చితంగా అది అవ్వదని నేను పెడుతున్నా. ఏ అమ్మాయి ఇప్పటిదాకా మహేశ్వరి ఉంది కదా, ఇప్పుడు నేను వచ్చాను గేమ్ ఆడడానికి. రే ఆ అమ్మాయి అంత పద్ధతిగా చెప్పింది. ముందు ఉంది ముసలోళ్ళ పండగ అంటారా నువ్వు? 3 కంటే మీరు ఎక్కువ వేస్తే ఖచ్చితంగా అప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు గెలిస్తే ఆది అన్న అమీర్పేట సెంటర్ లో బట్టలోడు తీసి తిరుగుతాడు. రెడీ? అమీర్పేట్ లో ఏం జరుగుతుంది మనకెందుకు? లెట్ us score that 1 point. 3 దాటాలి. ఓకే, సో మహేశ్వరి మీరు వస్తున్నారు. మీతో పాటు సపోర్ట్ కోసం ఎవరు వస్తున్నారు? నేను, లత అండ్ మన్సీత. ప్లీజ్ వెల్కమ్ our trio. All right, ready, go, music. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. లత, మీరు ఆవిడ వచ్చినప్పుడు లేట్ చేస్తున్నారు, అక్కడే ఉండండి. వైరల్ వయ్యారి నేనే వయసు. అలాగే ఉండండి. వైరల్ వయ్యారి నేనే వయసు. వచ్చిన అనుభవాన్ని. అన్న పచ్చడి పొలం రెడీ గుండు. ఏ ముత్యాల ముగ్గేస్తే నీకెంత రీచ్ వచ్చిందా? అమీర్పేట్ లో ఏం జరగబోతుంది? ఛాలెంజ్ ఏంటి అండి? ఛాలెంజ్ ఏంటి? అన్నా మాట తప్పితే పరుగు బాద్ది, ఇప్పే చెబుతా. ఎన్నేసారు? 5, 5, 6 6 వేశారు. మా వాడు నరేష్ గాడి బాబుగాడు బకెట్ పట్టుకుంటాడు. నరేష్ గాడు స్వింగ్ చేస్తూ 7 బాల్స్ వేస్తాడు. లేకపోతే మేమందరం ఇక్కడ మోకాళ్ళ మీద కూర్చుని మీకు సారీ చెప్తాం. నేను ఇప్పుడే మోకాళ్ళ మీద నిలబడి సారీ చెప్తా. ఒరే ఆ బాల్స్ ఏమో కానీ ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ఒరే వచ్చిన బాల్స్ పోతాయి. ఇవన్నీ మాట్లాడడం దేనికి? వాళ్ళు సవాల్ విసిరింది ఆదిగారి మీద, ఇప్పుడు ఫేస్ చేయాల్సిందే ఆదిగారు, అంతే. కమాన్, ఎక్కాలి. రష్మి గారు, ఈసారి గనక ఆదిగారు ఈ పోటీని స్ట్రిక్ట్ గా తీసుకొని 7 బాల్స్ గనక వేయగలిగితే ఇంకా వాళ్ళే విన్నర్స్. వాళ్ళు వీళ్ళ నుంచి ఏదైనా పనిష్మెంట్ కోరుకుంటే వీళ్ళు తప్పకుండా చెయ్యాలి. కానీ ఒకవేళ ఆయన వేయలేకపోతే మనమే విన్నర్స్, మనం చెప్పింది కూడా వాళ్ళు చెయ్యాలి. డన్ అమ్మా, డన్. ఆదిగారు ఎక్కండి. ఇది ఎక్కేలోపు ఇన్ని చోట్ల పట్టినాయంట్రా. ఒక నిమిషం ఆగు. రెడీ. రోలింగ్ యాక్షన్.
ఊగాలి. నాకు ఎప్పటి నుంచో అలా ఊగాలని ఆశ. ఆది గారు సారీ చెప్పాలి. ఆట అవలా అయిపోయింది, ఇప్పుడు మీరు సారీ చెప్పాలి. అందరు రండి. మగాళ్ళైతే ఇప్పుడు మీరు సారీ చెప్పండి మోకాల మీద. వీడి గురించి నాకు తెలియదు, నీ మొగోడిని. ఎవడైతే ముందు ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడో మరి ఎందుకు అంత ఆత్రం నీకు? నీట్ గా చెప్పిన దాని ప్రకారంగా అందరూ మోకాల మీద కూర్చొని సారీ చెప్పండి. తప్పు మా వైపు ఉంది కాబట్టి మోకాళ్ళ మీద నిలబడతా. రష్మి టీం అందరికి సారీ అని చెప్పి నువ్వు స్టార్ట్ చేయి. క్షమించండి, ఈ పాపిస్తాను మా టీంలో పెట్టుకున్నందుకు సారీ. మై నెక్స్ట్ ఆ పాపిస్టోని చెప్పు. ఒక పిల్లాడు సారీ చెప్పిన తర్వాత మా చేత ప్లే బాయ్ నేనెందుకు చెప్పాలి సారీ? అసలు ఎవరా నేను చెప్పండి? ఈ లోపే వెళ్ళి చెప్పేశా. వాళ్ళకి మనం సారీ చెప్పేదంట్రా. ఫస్ట్ దాంట్లో మనం గెలవలేదా? సెకండ్ దాంట్లో వాళ్ళు గెలిచారు తప్ప. ఏంటి మమ్మీ ఎవడీడు? గర్ల్స్ ఆది గారిని టార్గెట్ చేయండి. ఓన్లీ ఆది గారిని, ఓన్లీ ఆది గారిని. సారీ చెప్తానని అబద్ధాలు. ఒక నిమిషం, కొన్ని బాల్స్ నరేష్ కూడా ఇవ్వండి, అతనికి కూడా ఉంది రివెంజ్. కొట్టు. అరే నెక్స్ట్ నీకు మంచి ప్లాన్ చేశా. నువ్వు మాట్లాడదు నాతోటి. చైతన్య గారు మొత్తానికి ఈ గేమ్ విన్నర్ ఎవరు? రష్మి గారి టీం. రష్మి టీమ్. ఇట్స్ సెలబ్రేషన్స్ టైం. ఆల్రైట్ ఆడియన్స్, ఇప్పుడు ఒరిజినల్ సింగర్స్ రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సాయి శ్రీచరణ్. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మన కథే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా ఎవరే నిన్నే నా వైపు నడిపే నా ఊహల మధురోహల హరివిల్లు నింపే తీయ తీయని నిమిషాలే నీలోన ఉంపే నా ఒంటరి కాలాన్ని నీతోన చెరిపే ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడు నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు నువ్వు లేక నేలేనని గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే అడుగంత దూరం నువ్వు దూరమైనా నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే ఎవరే చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సమతం చెలిమే పచ్చందనమే పచ్చదనమే ఎదిగే పర్వం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సమతం చెలిమే ఎదకు సమ్మతం చెలిమే ఎదకు సమ్మతం చెలిమే నీ చిత్రం
చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్ను ఎంచుకుందిరయ్యో ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్ను ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఊరయ్యో ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే చెలి కన్నులతో హృదయం కాల్చోతే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వు ఎక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వు ఎక్కడని చిక్కవే ఓ చలి నువ్వు ఎక్కడే నా చాపిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసి నీ చెక్కిలి ఇప్పుడు హే ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే చిట్టి నడుముని చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తు పట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే పొడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసేనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసేనా Come on, come on. Come on, come on. Come on, come on. Come on, come on. Oh, we are Devuda. I think I did it again. I think I sing it again, yo. You're not the one to choosy, a fruity girl. I'm losing all my concentration in this world. I'm unable to study my nightingale. Now look what I am running after with you, pearl. If you want my Yankee, I'm your Naidu Baba. Naidu Baba. Come on, come on. 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 అసలు మన శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ ఎపిసోడ్ లో యూ హ్యావ్ సెట్ అన్ అబ్సల్యూట్ డిఫరెంట్ మూడ్ అండి. థ్యాంక్ యూ శ్రీచరణ్ గారు. ఈ మెలడీ సెగ్మెంట్ గురించి మా ఇంద్రజ గారు ఏమనుకున్నారు? లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు. చరణ్ గారు, మ్యామ్ దాట్ వాజ్ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వింటర్ ఎపిసోడ్ లో మీరు అలా ఒక వార్మ్ తీసుకొచ్చారు మా అందరికి.
కొన్ని వాయిసెస్ ఏంటంటే మన చెవికి తగిలి వెళ్ళిపోతాయి, కొన్ని వాయిసెస్ వింటున్న కొద్దీ వినాలనిపించి అది కొంత సమయం ఉంటుంది, కానీ అతి తక్కువ వాయిసే మన మనసుకి అతుక్కుపోతుంది. అలాంటి వాయిస్ మీది. I truly believe one day ఏ ఇండస్ట్రీలో అన్డౌటెడ్లీ ద మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మీరు ఖచ్చితంగా అవుతారు. We are super excited, Charan garu. Thank you so much for coming and entertaining us. థ్యాంక్ యూ నిషా గారు. ఆది గారు, ఇప్పటి వరకు ఇక్కడికి సింగింగ్ అంటే ఒక 4-5 వచ్చి పాడమో లేకపోతే 2 పాడమో ఇలా చేసేవాళ్ళు, కానీ నువ్వు సింగిల్ హ్యాండ్ గణేష్ ఇరక్కొట్టేసావు. మామూలు కాదు, ఒక్కరిని కూడా ఏమన్నారు ఎప్పుడు వినేదే కదా అనే ఫీలింగ్ కూడా ఎవ్వరికి రాలేదు. అలా వింటూ కూర్చున్నారు, అలా మూడ్ లోకి వెళ్ళిపోయారు. అసలు నువ్వు మూడ్ లోకి తీసుకొచ్చిన ఫస్ట్ సాంగ్ ఏంటో తెలుసా? అడిగా అడిగా, ఒకటి ఇలాగే అడిగి అడిగి అడగకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొకటి పాట పాడు. ఈ చిత్రం చూసి అబ్బో చిత్ర విచిత్రాలు చూసాం ఇక్కడ ఇదే స్టేజ్ మీద. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ప్లీజ్ మా కోసం 2 lines ఆ పాటది. అడిగా అడిగా ఎదలోలయనడిగా, కదిలే స్వరమా చెలియేదని, నన్నే మరిచా తన పేరునే తలిచా, మదినే అడిగా తన ఊసేదని, నువ్వేలేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మన కథే నీలోనే ఉన్నా, నిన్ను కోరి ఉన్నా, నిజమై నిలిచా జతగా. నిజంగా మీరు అడిగితేనే బాగుంది. అలాగే ప్రియా ప్రియా చంపొద్దేకి ముందు ఒక ఏదో ఆలాపన అంటారు దాన్ని, అది నువ్వు ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ అది వర్షిని అను, అటు పక్క నుంచి సీత వీళ్ళిద్దరు ట్రై చేస్తారు. ఒకసారి ఇవ్వు అది ఆలాపన. సూపర్. ఇప్పుడు వర్షిని గారు, మీరు అక్కడ కూర్చొని ఆది గారి గురించి పాట పాడితే బాగుండదు, సెంటర్ స్టేజ్ కి వచ్చి పాడండి. ప్రియా ప్రియా చంపొద్దే, నవ్వి నన్నే ముంచొద్దే, చెలి కన్నులతో హృదయం కాల్చొద్దే, అయ్యో వన్నెలతో ప్రాణం తీయొద్దే. థ్యాంక్ యూ వర్షిని, వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్. మరి వర్షిని మీరు పాట పాడిన తర్వాత అంటే ట్రై చేశారు, బట్ వీ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్ సింగర్ బిట్వీన్ us, none other than our OG singer ఇంద్రజ గారు. మరి ఇంత మంచి మ్యూజికల్ సెగ్మెంట్ నడిచేటప్పుడు ఆ ఆలాపన అనేది మీరు ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందో మా అందరికి వినాలని ఉంది. Thank you so much, ma'am, for the spontaneous performance. Thank you, thank you, thank you, thank you so much. Thank you. థ్యాంక్ యూ చరణ్ గారు. నిజంగా ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ ఎపిసోడ్ కి మీరు రావడం ఇస్ అబ్సల్యూట్లీ స్పెషల్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ కీప్ కమింగ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఈ చలి చలి కాలంలో కోసిగా ఒక మంచి డంసరాడ్ లాంటి గేమ్ ఆడితే ఎలా ఉంటది? బాగుంటది. ఆల్ రైట్. సో ఈ ఒక పాటలతో ఆడిన ఆట ఎలా ఆడతామంటే, ఎల్ఈడి మీద
ఒక పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ కి సంబంధించిన వర్డ్ ఏదుందో ఆ వర్డ్ తో పాటలు పాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి మీద హార్ట్ సింబల్ వచ్చింది అనుకో, మీరు మనస అలాంటి పాటలు పాడాలి. మై హార్ట్ ఇస్ బీటింగ్. ఎగ్జాక్ట్లీ ఆ ఒక్క పాట మీరు పాడారు కదా, ఆ సేమ్ వర్డ్ తో మీరు కూడా పాడాలి. కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ మీరు ఆపోజిట్ టీమ్స్ పాడుతూనే ఉండాలి. ఏ టీం పాటలు పాడడం ఆపారో వాళ్ళు ఓడిపోయి ఆపోజిట్ టీమ్ కి 1 పాయింట్ ఇచ్చేయాలి. ఆల్రైట్ ఆది గారు, సో ఇప్పుడు మీకు నాకు జరగబోతుంది వార్. మన ఇద్దరుగా? అవును, మీ ఇద్దరికి కాదు, మీ ఇద్దరి టీమ్స్ కి, రష్మి గారి టీమ్ కి మీ టీమ్ కి మధ్య. మేము రెడీ. Okay. మా సైడ్ వర్షిని సింగర్ తెలుసు కదా, కొట్టేస్తుంది. అయ్యో అవును కదా, వాళ్ళ టీం స్ట్రాంగ్. మీ సైడ్ ఓన్లీ సిద్దిపేట మోడల్ ఒక్కడే సింగరు. లేకపోతే మీ సైడ్ జడ్జి గారిని పెట్టుకోండి, ఆవిడ సింగింగ్ అంత కదా. అంటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఇద్దరికి మధ్య ఉండమని. నాకు ఈ సింగింగ్ వచ్చినప్పుడల్లా ఒక డౌట్ ఉంటది అబ్బా, ఏంటి మనందరం వాయిస్లో అంత డెప్త్ ఉంటదా అని. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. అలీ గారు, ఈ క్లిప్ కి సంబంధించిన సాంగ్ ఆది గారి టీం పాడాలి. ఇది సాంగ్ కోసం వేసిన పిక్ కాదు. ఈ రోజు ఒకరు ఇలా వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, బొమ్మ గీయడానికి ఎంత తీసుకుంటారు? హలో, అది ఏదో జోక్ కోసం ఎల్ఈడి మీద వేసారు గానీ ఇప్పుడు అసలైన పాటకి సంబంధించిన పిక్చర్ చూపిస్తారు. కానీ మేడం, గేమ్ అంటే ఫస్ట్ ఎవర్ స్టార్ట్ చేయాలనేది బజర్ సౌండ్ డిసైడ్ చేస్తుంది. Okay. So, ఇటువైపు ఆది గారు, మీ బజర్ సౌండ్ ఏముండిపోతుంది? ఫస్ట్ వాళ్ళ చెప్పండి, దాన్ని బట్టి మేము మారుస్తాం. సరే, మాది ఆ, మాది ఊ. మాది ఆ అయితే మీది ఊ ఎలా అవుతుంది? అవును, ఆ ఊకి చాలా తేడా ఉంది. అది చీటింగ్. మాది ఆ అయితే మీది వేరేది ఉండాలి. మేము మారుస్తున్నాం, మీరు ఆ అనడా. సరే, మేము కూడా మారుద్దాం అయితే. సరే, మీరు చెప్పండి. మాది ఓడియమ్మ బంటి. అబ్బా, ఓకే రెడీ? అబ్బా, ఓడియమ్మ బంటి. అబ్బా, ఓడియమ్మ బంటి. అబ్బా, ఓడియమ్మ బంటి. ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. ఓడియమ్మ బంటి. సరే, ఇంద్రజ గారు చెప్తారు. ఆది గారి టీం. చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు. మల్లెపూలు లేవు. ఒక్క నిమిషం, ఒక చుక్కల్లో చెక్కినాడు ఎలా అవుతుంది? అందులో కూడా పూలు వేస్తాం. మల్లెపూలు వేస్తాం కదా. ఇంద్రజ గారు, డిసిజన్ యోర్స్. ఆది గారి టీం ఓడిపోయారు. ఓన్లీ మల్లెపూల. ఇక్కడ ఏ పిక్చర్ అయితే చూపించారో ఆ పిక్చర్ లో ఉన్న వర్డ్ మీ పాటలో ఉండాలి. ఓకే, ఒక్కసారి మల్లెపూ మీద ఇంకో పాట పాడండి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి. One point goes to our team. All right, next picture on the LED. అబ్బా ఓకే, అబ్బానే పాడు. ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్న. తుల్లి పడకే అతిగా ఆశ పాడు. అదే పాడమంటున్నా. తెలుసా మనసా ఇది ఏనాటి మనసరా? గుండెల్లో ఏముందో. పాడారమ్మా. అక్కడ మీరు పాడిన పాటే మళ్ళీ పాడేశారు. సో ఆది గారి టీం 1 పాయింట్. ఓకే, LED మీద నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అబ్బా మీరు పాడండి, 100 పాటలు ఉన్నాయి. పాడు. వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం. వలప్ప రామిరంగా. ఒల్లప్పగించేయండి. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీటి ముల్లే సిద్దిపేట మోడల్. తొలకరి జల్లై నన్ను నువ్వు ఒకసారి కిందకి రా. మెరిసింది
మేఘం మేఘం కురిసింది, మేఘం మేఘం వర్షించే, మేఘం వచ్చింది. ఎస్ స్వాతి ముత్యపు జల్లులలో వెన్నెలవాన కురవనే లేదండి, వీళ్ళు స్టార్ట్ చేయడానికి ముందే ఆయన స్వాతి ముచ్చపు చెప్పారు. వావ్ 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 ఇది న్యాయం, ఇది న్యాయం. ఆది గారు మీకు కూడా అది వినబడింది. లేదు ఆ అమ్మాయి ముందు ఆ అందుకు అమ్మాయి పడలేదు. పాడలేదు, అంతకంటే ముందు స్వాతి ముత్యమే వినబడింది. వావ్ 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 ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? స్వాతి ముత్యం చెప్పారు, వీళ్ళు రెడీ. పాడండి పాడండి. ఒళ్ళంత తుల్లింత కావాలిలే, ఉన్నంత జల్లంత పాడమని చెప్పండి, పర్లేదు పాడమ్మా. తురకలు ఎరకలు కొరకలు ఎందుకు వచ్చినీరా ఓకే హలో, మీరు 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 ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? వాళ్ళది పాడేశారు, వాళ్ళది పాడేశారు ఆ సాంగ్. ఎన్నాళ్ళ గుర్తొచ్చావానా పాడలేదు. మ్యామ్ వాళ్ళు పాడింది ఈ వర్షం సాక్షిగా, ఆ, అది అదే మేడం. మూవీలో వేరే పాట, మేము ఇది పాడలేదు. ఆకేసి వక్కేసి నీకో ముద్ద. సిద్దిపేటకో ముద్ద ఇప్పుడు మీరు తమలపాకు నెమలి సోకు, అటువైపు ఇటువైపు సోకి నీకు. సారీ ఒక్క నిమిషం, అది చెట్టుకున్న ఆకు, తమలపాకు అందులో రాదు కాబట్టి ఆది గారి టీం కి పాయింట్. ఈసారి రౌండ్ వాళ్ళ సైడ్ ఓన్లీ తనుశ్రీ శర్వరి వీళ్ళిద్దరే పాడాలి. ఏ ఏ ఏ మా సైడ్ తన్వి ఆడు కుమార్ మాస్టర్ వీళ్ళిద్దరే పాడాలి. ఆల్రైట్, ఈ సెగ్మెంట్ లో థర్డ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఆది టీమ్ 2 పాయింట్స్ అండ్ నా టీమ్ వచ్చి 1 పాయింట్. అరే సాంగ్స్ తో మాతో అవ్వదు మీకు. నేను ఇక్కడ ఓడిపోవడానికి రాలేదు, ఫైట్ ఇవ్వడానికి వచ్చాము. Ready, ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అబ్బా అబ్బా అబ్బా, స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. చిలుకా క్షేమమా, కులుకా కుశలమా, చిలక చందనం పట్టి చిరే కట్టింది. వల్లంగి పిట్ట మెల్లగరమంట, చిన్నారి పాట పొన్నారి తోడుండిపోమంట. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ బొమ్మ, గువ్వా గోరింకతో ఆడింది లేకొమ్మలాట. చిలోక పద పద నెమలి పద పద గాలి పద 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 పద. కలర్ఫుల్ చిలుక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. కోయిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ, పదాలు నీలో లేవమ్మ. కోకిల కూ అన్నది, కోడివాయ లచ్చమ్మడి, కోడా ఊరడి అమ్మ. కోడి పక్షి ఏమండి కోడి కూడా పెట్టానా? కోడి పక్షి, కోడి is a bird. ఇంద్రజ గారు కోడి బర్డే కదా. అది పక్కన పెడితే ఈ పిక్ లో ఉన్నది ఏంటి? బర్డ్. చాలా దూరం ఎగరగలిగిన పక్షి. సో ఆ కేటగిరీలో ఉంటేనే బెటర్ ఏమోనని నా అభిప్రాయం. అంటే మాకు పాయింట్ వచ్చినట్టేనండి. పీకాక్ కూడా ఎక్కువ ఎగరదు. ఒరే ఒక్క నిమిషం నిన్నే అడుగుతాను, మీకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతను ఎప్పుడైనా మ్యాజిక్ లో కోడిని తీసాడా? పావురాలో చిలకలో తీసాడు కానీ అది అట్లా లాజికల్ లేకుండా మాట్లాడదు. ఎగ్జాక్ట్లీ వచ్చిందండి. ఆల్రైట్, ఇంద్రజ గారు 4th రౌండ్ లో పాయింట్ ఎవరికి? అమ్మా ఈ సెగ్మెంట్ లో 4th రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఆది గారు టీమ్ 3 పాయింట్స్ అండ్ నా టీమ్ వచ్చి దొంగ మహాలు 1 పాయింట్. ఆల్రైట్, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ హాయ్. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూసేనే చంద్రోదయం. కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందర పూలు ఏమంటున్నాయో చెప్పేవా. కళ్ళు ప్లస్ ఆళ్ళు ఇల్లు మైనస్, మీరంతా మైనస్. ఎదుట నిలిచింది చూడు చినుకంటి చిన్నదే. అరే
నువ్వు నా ఎదురుగా నుంచోరు ఒకసారి. ఇలా రా. టైం తీసుకొని మీరు ఆలోచించడానికి వీల్లేదు, పాడండి. అది రైటా రాంగా చెప్పండి. అది రైటే. చూడ్డం. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగవులే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా చేసేసావే. చూపులతో గుచ్చి గుచ్చి వీళ్ళు పాడిన పాటే వాళ్ళు కూడా పాడారు కాబట్టి పాయింట్ గోస్ టు రష్మి గారి టీం. బంటే రష్మి టీం 2 పాయింట్స్. ఇంకొక రౌండ్ రా. ఏడి మీద ఫోటో ప్లీజ్. ఆకాశం ఏ నాటిదో. మేఘాలు. ఆకాశంలో మేఘాలున్నాయి. అక్కడ మీకు విజిబుల్ గా ఏదైతే కనిపిస్తుందో దాని మీద పాట పాడండి. మేఘాల్లో డాన్సింగ్ నేను. అంతే వచ్చిన. ఓకే. మేఘాలలో తేలిపొమ్మన్నది. మేఘాలు లేకున్నా నాపై. కిందకరా కిందకరా. మేఘమా మరువకే. ఆకాశంలో రాగం ఉంది, రాగం వెనక మేఘం ఉంది, మేఘం వెనక తాళం ఉంది, తాళం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకై. పాడండి పాడండి. ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన. మేఘాల్లో కూర్చిందమ్మా హాయ్ హాయ్ లెస్సా. టైమ్ అప్. మేఘాల్లో కురిసిన గాలిసా. టైం అప్. సిద్దిపేట మాటలు మాట్లాడు మేడం. లేదండి, ఒక్క విషయం, ఇది పోటీ అనేది మీకు తెలుసు కదా, రెడీగా ఉండాలి, మైక్ పట్టుకోవాలి, వినబడాలి. ఐఎమ్ సో సారీ. పాయింట్ గోస్ టు ఆది గారి టీం. ఆల్ రైట్, ఆది గారి టీం బంటే 4 పాయింట్స్, రష్మి టీం 2 పాయింట్స్. ఓడి అమ్మ బంటి. ఎలుగు బంటి, ఎలుగు బంటి. ఆల్ రైట్, లాస్ట్ రౌండ్, లాస్ట్ పిక్చర్ ప్లీజ్. ఆహా. పెదాలు పెదాలు. లోనే తీయని మాటే అమ్మా, మాటే అమ్మా చేరు మాటే అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవి దాటని మాటొకటుంది, తెలుసుకో సరిగా. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఏమౌనో నీ పేరే పిలుస్తుంది. కమాన్ కమాన్ కమాన్. పెదవి పాడారు. 5 4. పెదవి దాటని పాడారా మీరే. టైమ్ అప్. ఐఎమ్ సో సారీ. టైమ్ అప్. ఆల్ రైట్, సో ఇంద్రజ గారు, సరదాగా జరిగిన ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? సో ఎంటర్టైనింగ్ బికాజ్ ఐ కుడ్ సీ అ లాట్ ఆఫ్ దెమ్ బికమ్ లైక్ అ కిడ్ అండ్ ఇదే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ నిజంగా పోటీ పడి పాడారు. ఐ ఎంజాయ్ థరోలీ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేము గెలిచిన ఆనందంలో సీత వాయిస్ ఒకసారి వినాలనుంది, ఒక పాట. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఆల్ రైట్, సో మొత్తానికి ఒక్క నిమిషం, సిద్దిపేట మోడల్ ఏదో కంక్లూజన్ ఇద్దాం అనుకో. మీ టీం గెలవడానికి కారణం వర్షిని. మా టీం ఓడిపోవడానికి కారణం మీరు. మా టీం గెలవడానికి కారణం వర్షిని అంట. వర్షిని కోసం ఒక సాంగ్ పాడు. వర్షిని నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నేను వీడిపోని నీడైతనే. నీకు ఆ అమ్మాయి మీద మనసు వదిలే, నీ మీద నీకు ఎప్పుడైనా మనసు అయిందా? ఆల్ రైట్ ఆడియన్స్, ఇప్పుడు దాకా మీరు మేం పాడిన పాటలు విన్నారు. థ్యాంక్ యూ ఫర్ భరించడం. అది గారు, మామూలుగా మీరు చూడలేదు, గుడ్లు మరి బయట పెట్టి చూసారు. అప్పటి నుంచి మీ టీమ్ లో ఒక ఆవిడ గై అని అరుస్తుంది కదా, ఆవిడ రమ్మను, ఆవిడతో నేను డాన్స్ చేసి చూపిస్తాను. అంటే మీ టీమ్ లో ఎవరు లేరా మీతో డాన్స్ చేయడానికి? మీ టీమ్ లో వాళ్ళతో వేస్తేనే నా డాన్స్ ఎలివేట్ అయ్యేది. సరే, సో మొత్తానికి మీరు నా టీమ్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ తో పర్ఫార్మ్ చేస్తారు, అది కూడా మహేశ్వరితో.
మరి పర్ఫార్మెన్స్ కి మేము రెడీగా ఉన్నాము. సో లెట్స్ వెల్కమ్ మహేశ్వరి అండ్ ఆది. మాటలన్నీ చాలించి కాస్త ఫైటింగ్ సరి చేసుకో, వెంటపడి వేధించకింక నీ దారి నువ్వు చూసుకో. మొగలి పూల పొదలో వయసొచ్చి ఉన్నదాన్ని సరదాగా ఉందామయ్యా, ఆ మూడు స్వర్గాలు చూద్దామయ్యా, నీ తలుచుకుంటే సాగదు నీ బ్రహ్మచర్యము. సృష్టిలోని అందాలు అన్నీ నాలోనే చూపించనా, స్వర్గలోక భోగాలు అన్నీ తెల్లర్లు అందించనా. నేను చూపి మంచు కొండను కరిగించలేవమ్మడు, అందమంతా ఆరబోసిన లొంగడు హనుమంతుడు. నీడు పంటకొచ్చి నీ పట్టుదలకు మెచ్చా, వంపులతో వజ్రాన్ని కొయ్యలేవమ్మా, నీ సోకు చూసి మోసపోని మగాడినమ్మా. వస్తైన ఉంటుంది గాని గడ్డి మేయదు ఏ సింహము, ప్రాణాలు ఇస్తాడు గాని తప్పు చేయడు నరసింహము. అరే పట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దు, మీ ఆడజాతికే అవమానమే తెచ్చి తప్పు చేయొద్దు. ఆది గారు లేనిపోని పొగరు ఎందుకు చూపిస్తున్నారు? బేసిక్ గా అయితే ఆ లిరిక్స్ కి నాకు సంబంధమే లేదు. నేను అమ్మాయి దగ్గరకు వస్తుంటే పట్టుకోవద్దు అస్సలు ఎందుకంటాను, నేను హ్యాపీగా పట్టుకోవచ్చనే అంటాను. నువ్వు పట్టుకోకపోతే నేను పట్టుకుంటాను, మీరు వెళ్ళిపోతారు. రాజశేఖర గారికి కూడా నచ్చదు పాట కాబట్టి. బౌండింగ్ పర్ఫార్మెన్స్, అసలు బౌండ్ స్క్రిప్ట్ పర్ఫార్మెన్స్ అబ్బాయిది. టూ గుడ్ టూ గుడ్ టూ గుడ్. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఆది గారు ఎంత ఎదిగిపోయారండి. ఆయన ఒక అమ్మాయి వెంట పడ్డం దగ్గర నుంచి ఇప్పుడు ఒక అమ్మాయి ఆయన వెంట పడ్డం వరకు చాలా ఎదిగిపోయారు ఆది గారు. కానీ ఒకే ఒక్క ఆశ్వాసం ఏంటంటే, ఒక చిన్న ప్రశాంతత ఏంటంటే, ఆయనకి ఇందులో మూమెంట్స్ లేదు. అదొక్కటి చిన్న అబ్బా అని అనిపించింది. కానీ నిజంగా స్టైల్ తో అదరగొట్టారండి. రాజశేఖర్ గారిని లేదు అలా లేదు,
మళ్ళీ ఆయన ఎందుకులేండి మధ్యలో. అలా చెయ్యాలని మీరు అనుకుని ఏదో ఒకటి చేశారు, ఎప్పటిలాగే మీ స్టైల్లోనే ఉంది, కానీ స్టైల్ మాత్రం అదిరిపోయింది. థ్యాంక్ యూ అండి. అండ్ పర్ఫార్మర్ గా ఈ రోజు సాంగ్ మొత్తం మీద కూడా హైలైట్ అయిపోయారు మీరు. Thank you so సూపర్ సూపర్, చాలా చాలా బాగా చేశారు ఆది గారు. అండ్ మహేశ్వరి చెప్పక్కర్లేదు, అసలు నువ్వే డాన్స్ చేసినా సరే, అదే ఫోక్ వెస్టర్న్ వాట్ సో ఎవర్ ఇట్ ఇస్, యూ పుట్ యువర్ 100%. And can we have the dancers? Dancers, girls and boys, రండి. ఎంతగానో ఒంటరిగుంటావు జంటగా నన్నుంచుకో. Please welcome Abhi Master. మాటలన్నీ చాలించి కాస్త ఫైటింగ్ సరి చేసుకో, వెంటపడి వేధించ. వాడెవడో ఇక్కడ దండం పెట్టడానికి వచ్చి నా పంచలాగాడు, ఎవడు రాడు. మ్యామ్ అభి మాస్టర్, మీకు ఆది గారంటే ఎంత ప్రేమ ఉందని Yes. ఇందులో తెలిసిందండి. ఆయన ఇమేజ్ ని చేంజ్ చేద్దామనే ఒక్క సాంగ్ లో. వీడు నా తమ్ముడు. మొన్నటి వరకు నరేష్ కదా. నరేష్ గాడు నా చిన్న తమ్ముడు. నా తమ్ముడు మాత్రమే నాతో డాన్స్ చేయించగలడు. అభి, వాట్ ఐ వుడ్ సే ఇస్, ఒకరికి ఏం వచ్చు అనే దాన్ని బట్టి మనం చేయడం కాదు, ఒకరికి ఏం రాదు దాని గురించి ప్రయత్నించకుండా ఆయన్ని కూడా ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో చూపించారు చూడండి, అక్కడ నిలబడిపోయారు మీరు. థ్యాంక్ యూ మేడం. నాకు నిజంగా నచ్చింది. తమ్ముడు నీకు మాటలొచ్చా? ఆ డీ స్టేజ్ మీద సైలెంట్ కూర్చుంటాడు, వీడికి మాటలొచ్చా నాకు ఇప్పుడు. తమ్ముడు నా డాన్స్ కూడా వచ్చాను నాకు. ఎప్పుడు కూడా దాచేయకూడదు, కాస్త బయట పెడితే వాళ్ళు కూడా ఏంటో తెలుస్తుంది. నేను ఒకరిని తొక్కే టైపు కాదు, నా తమ్ముడు ఎంత ఎదిగితే అంత మంచిది నాకు. అభి, నిజంగా చెప్తున్నాను, ఆది గారు చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు డాన్స్ చేసినా ఊరికే మేమందరం జోక్స్ వేసుకుంటాము, నవ్వుకుంటాము, అన్ని చేస్తామన్నమాట. ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఆది గారు స్టైల్ గానీ, ఆయన ఆ పర్ఫార్మ్ చేసిన విధానం గానీ అద్దరిపోయింది అభి. సూపర్, చాలా చాలా మంచి సాంగ్ సెలెక్షన్. అండ్ మహేశ్వరికి కూడా ఫోక్ ఎంత బాగా అమ్మాయి చేసిందంటే ఈ రోజు ద క్రెడిట్ గోస్ టు యూ. సూపర్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు ఫర్ ద వండర్ఫుల్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, అసలు ఈ చలికాలంలో ఇంత మంచి హాట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అలాగే ఇంత మంచి అవకాశం నా తమ్ముడికి ఇచ్చినందుకు డైరెక్టర్ కి నా తమ్ముడు వెళ్ళి ఒక ముద్దు పెట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మహేశ్వరి, యు ఆర్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే రామా, డబుల్ ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ ఎపిసోడ్ లో గేమ్స్, ఆటలు, పాటలు ఇవన్నీ కామనే, కానీ ఓన్లీ మ్యూజిక్ ద్వారా, ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి మ్యూజిక్ ద్వారా మాకు పాటలు అందించడానికి ఇప్పుడు ఒక వ్యక్తి రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఫ్లూటిస్ట్ చిట్టిబాబు గారు.
పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ శ్రీనివాసం సుఖ పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి.
చిట్టిబాబు గారు, నిజంగా మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాటలు రావట్లేదు. బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఇంత టాలెంట్ ని చూడటమే కాదు, వినడం అనేది ఫస్ట్ టైం. ఇట్ వాజ్ వండర్ఫుల్ 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 అండి. సార్, మీ గురించి మాకు తెలియాలని ఉంది, ఎందుకంటే ఇట్స్ బీన్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. చిట్టిబాబు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం మాది శ్రీకాకుళం జిల్లా జల్మూరు మండలం కరవంజి గ్రామం అన్నమాట. ఇక్కడ రావడం కారణం అన్నయ్య బాబురావు గారు అన్నయ్య. తర్వాత ఆదిగారు అని ఒకసారి ఇక్కడికి వచ్చారు, అదే రణస్థలం హరిచంద్రపురం. మీతో ఫోటో గురించి ఎంతో ట్రై చేసిన అన్న. నా ఈ రోజు నువ్వు నాతో దిగటం కాదు, నేనే నీతో దిగుతా. రండి హరి గారు. రంగస్థలం సినిమాలో ఆ చిట్టిబాబు ఏ రేంజ్ లో పర్ఫామ్ చేశాడో, ఈ రోజు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే రంగస్థలం మీద ఈ చిట్టిబాబు ఆ రేంజ్ లో పర్ఫామ్ చేశాడు. మామూలుగా ఊర్లో పేరు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఊరికే పేరు తెచ్చే వాళ్ళు ఎవరో ఒక్కరే ఉంటారు, అది మీరే. ఈ రోజు ఇక్కడికి మీరు అడిగితే వాళ్ళు పిలుచుంటారు, అవునా? కానీ ఇక నుంచి మిమ్మల్ని అడిగి చాలా మంది పిలుస్తారు. దానికోసం నేను కూడా వెయిట్ చేస్తానని. ఇంకా మామూలుగా ఉండదన్న మీది. మామూలుగా ₹1 కూడా ఆశించకుండా ఇతనే ఫోన్ చేసి, నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, ఒక్కసారి నన్ను జస్ట్ అక్కడ పర్ఫామ్ చేయడానికి నాకు స్కోప్ ఇవ్వండి అని మన బాబు త్రూ రావడం, ఈ రోజు ఇక్కడ పర్ఫామ్ చేయడం మామూలు విషయం కాదు. యాక్చువల్ గా మీ వల్లే ఈ రోజు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఎపిసోడ్ కి న్యాయం జరిగిందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య బాబురావు అన్నయ్య. నిన్న సడన్గా కరెక్ట్గా 5:18 నిమిషాలకు మీరు ఫోన్ చేశారన్న. నేను అసలు ఊర్లో లేను, అసలు నా ఇన్స్ట్రుమెంట్లు కూడా ఎక్కడ ఉన్నాయో తెలియదు. అంటే వేరేగా ఒక టౌన్ వచ్చాను, నర్సంపేట వచ్చాను. నాకు అక్కడ 5 పైసలు అంటే రూపాయి కూడా నాకు లేదు. నా కాలు చేతులు ఆడలేదు అనమాట. అది వెంటనే వస్తానని చెప్తాను. మరి ఇంత అవకాశం ఉంటే మరి మనం వచ్చేయలేం కదా. తర్వాత ఏం చెయ్యాలి? చిట్టిబాబు గారు, వచ్చేటప్పుడు ₹1 కూడా లేకుండా మీరు వచ్చుండొచ్చు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఇచ్చే 10,000తోనే మీరు వెళ్తారు. పిల్లలు ఏం చదువుతున్నారండి? పాప 5 సంవత్సరాలు, బాబు ఒక 3 సంవత్సరాలు. ఓకే, చదువుతున్నారు కదండి? చదువుతున్నా. ఇప్పుడు ఈ మార్చి వచ్చేస్తే వాళ్ళకి చదువులకి ఫీజు కట్టాలి కదా? అవును మేడం. అది నేనే కడతాను. అండ్ చిట్టిబాబు గారు, ఎప్పుడో చచ్చిపోయిన వెదురుకి మీ ఊపిరితో ఈ రోజు మీరు ప్రాణం పోసారు. అంటే మామూలుగా ఒక పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క పాట అయ్యాక మేము చప్పట్లు కొడతాం, లేదా ఏదో ఒక స్పెషల్ మూమెంట్ వస్తే, కానీ మీరు వాయించడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడున్న ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూనే ఉన్నాం. నెక్స్ట్ టైం ఈ స్టేజ్ మీదకి మీరు వచ్చినప్పుడు అసలు మీ డేట్ అవైలబిలిటీ ఉందా అని చూసుకొని మేము షూటింగ్ పెట్టుకోవాలి. మ్యామ్, జస్ట్ 1 minute ఐ వాంట్ టు టాక్. యాక్చువల్లీ నేను అంటే ఈ మధ్య నేను టూర్స్కి వెళ్ళినప్పుడు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో ఒక మూల కూర్చొని వాళ్ళు ఫ్లూట్ వాయిస్తూనో సితార్ వాయిస్తూనో ఉంటే చాలా మంది హోటల్కి వచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా తింటూ వెళ్ళడం ఇలాంటివి చూస్తున్నాను. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ గుడ్ ప్లాట్ఫామ్ టు టెల్ ఎవ్రీవన్. ఏదైనా ఆర్టిస్ట్ని చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తేనే ఐ నో ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. సో అట్లీస్ట్ వాళ్ళని దగ్గరికి వెళ్ళి అప్రిషియేట్ చేయండి, అలా కేర్లెస్గా వెళ్ళిపోకుండా. అండ్ ఈ ఎపిసోడ్ పేమెంట్ నేను ఆయనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత నాకు చిన్న కోరిక ఉందన్నయ్య. నేను ఆదర్శం వేస్తాను, మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. నేను ఏదో గుడిలోని ఇండిపెండెంట్ జాబ్ గా నేను చెయ్యాలనేసి చిన్న కోరిక. షూర్ అన్న. నేను నాకు తెలిసిన పొలిటికల్ లీడర్స్ తో దానికి తాలూకా ఎవరున్నారో నేను మాట్లాడి ఒకసారి మీకు ఇన్ఫార్మ్ చేస్తానన్న. కన్ఫర్మ్. సో ఇంద్రజ గారు, 10,000 రూపీస్ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు. వర్షిణి గారు వచ్చి తన ఇవాల్టి పేమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే మనోజ్ మాస్టర్ ఒక 10,000 ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇవన్నిట్లో నా తరఫు నుంచి కూడా ఒక 10,000. Once again, ladies and gentlemen, a big round of applause for మన చిట్టిబాబు గారు.
కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ ఎపిసోడ్ మొత్తానికి వేడివేడిగా పూర్తి చేస్తాం కాబట్టి ఇంద్రజ గారు రిక్వెస్టింగ్ యూ అండ్ ఆల్ ద గ్యాలరీ మెంబర్స్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. Come on. ఇది కదా కావాల్సింది. ఇడుసు ఇడుసు. తమ్మలేమో అదిరిపాయ తమ్మలేమో అదిరిపాయ తమ్మలేమో అదిరిపాయ తుంకెతే దేవరాయ. రష్మి వింటర్ స్పెషల్ ఎపిసోడ్ ని గలగలగా వీడిగా వామ్త్ గా చేసి ఫినిష్ చేసేసాం. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ ఎపిసోడ్ ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు ఆడియన్స్ కి కూడా ఎలా అనిపించింది? మేము కూడా సూపర్, మీరు కూడా సూపర్, మనందరూ సూపర్ కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ సూపర్ సూపర్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. Until then, take care, bye bye, have a happy